హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వేగంగా కొత్త పిఆర్సీ అంటే 12వ పిఆర్సీ, అలాగే పెండింగ్ డిఏ బకాయిలపై కసరత్తు ప్రారంభము, ముందుగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన, దీని గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దసరాకు పీఆర్సీ డిఏ ప్రకటించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరాకు నూతన పీఆర్సీతో పాటు డిఏను కూడా ప్రకటించాలని ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రసాద్ గారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు యూటీఎఫ్ హాల్లో సంఘ అధ్యక్షురాలు బి ఆదిలక్ష్మి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విధి విధానాలను బట్టి జేఏసీ భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పారు. సో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీడీఏ బకాయిలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు బదిలీలు, పీఎఫ్ సాధన, పోస్టుల అప్గ్రేడింగ్ కోసం 4 దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈఓ1 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై యాప్ల భారం పెరిగిపోయిందని, దీని ప్రభావం బోధనపై పడుతోందని, తక్షణమే ఆ యాప్ల రద్దుపరచాలన్నారు. పాఠశాలల నిర్వహణకు గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, జిల్లా సహ అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎండి ధవలా, జిల్లా కార్యదర్శులు తదితరులు అయితే పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ ఏపీజేసీ సెక్రటరీ జనరల్ శివప్రసాద్ గారండి. సో ఈయన అధ్యక్షతన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో హృదయరాజు యూటీఎఫ్ అధ్యక్షులు, ఆప్టా ప్రధాన కార్యదర్శి తదితరులు ఎన్నికయ్యారన్నమాట. సో 12వ పీఆర్సీ నూతన కమిషన్ వెంటనే నియమించాలని చెప్పి ఆ నివేదికలో సమర్పించేలోపు 30% ఐఆర్ మధ్యంతర భృతిని ప్రకటించి అమలు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాల క్లెయిమ్లు, సరెండర్ లీవ్లు, ఎన్కాష్మెంట్ మంజూరు చేయాలని, 11వ పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ ఉద్యోగులకు 11 నెలల మ్యాచింగ్ గ్రాంట్ జత చేయాలని అయితే పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,000 కారుణ్య నియామకాలు వెంటనే జరపాలని, గత ప్రభుత్వంలో నిర్వహించిన సమయంలో పెట్టిన కేసులపై అప్పుడు పెట్టిన కేసులపై ఎత్తివేయాలని చెప్పేసి సమావేశంలో కోరడం జరిగింది. ఏపీ వైద్య విధాన పరిషత్లో 10 నెలలుగా పెండింగ్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు మంజూరు చేయాలని, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్టిక్కర్స్, కరపత్రాల పంపిణీ నుంచి తప్పించాలి అని, తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. మనకు చూసుకున్నట్లయితే పీఆర్సీ 2022 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు, పీఎఫ్ ఆర్ సిపిఎస్ ఉద్యోగుల అరియర్స్ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జీవో నెంబర్ 66 ప్రకారంగా ఇక్కడ మనకు 3 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించాల్సినటువంటి డిఏలు ఇక్కడ సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024లో ఏవి జమ కాలేదు. అలాగే జీవో నెంబర్ 113 ప్రకారంగా ఇక్కడ మనకు డిఏ అనేది 3.64% పెంచడంతో అరియర్స్ ఏప్రిల్ 2024, జూలై 2024, అక్టోబర్ 2024లో చెల్లించాల్సి ఉండగా ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. అలాగే జీవో నెంబర్ 28, 30లకు సంబంధించినటువంటి ఎరియర్ బిల్స్లను కూడా జమ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది.